నంద్యాల జిల్లా డోన్ మండల పరిషత్ నూతన భవనాన్ని ఆదివారం సెలవు రోజున సంబంధిత ప్రజాప్రతినిధులు, అధికారులు, పోలీసులకు, ప్రజలకు ఎలాంటి సమాచారం లేకుండా కొందరు వైసీపీ నాయకులు హడావిడిగా ప్రారంభించడం ప్రోటోకాల్కు విరుద్ధమని డోన్ ఎమ్మెల్యే కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గౌరవ డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్, ఇన్ఛార్జి మంత్రి పయ్యావుల కేశవ్, జిల్లా కలెక్టర్, జెడ్పీ సీఈఓ, స్థానిక ఎంపీడీఓ, పోలీస్ అధికారులు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులకు ఎలాంటి సమాచారమూ లేకుండా ఉదయం 6 నుంచి 7 గంటల మధ్య భవనాన్ని ప్రారంభించడం బాధ్యతారాహిత్యమైన చర్యగా ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ డోన్ నియోజకవర్గ అభివృద్ధే తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. మండల ప్రజాపరిషత్ నూతన భవనం ప్రారంభోత్సవానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను ఆహ్వానించి డోన్ నియోజకవర్గంలోని ప్రధాన సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి అవసరమైన నిధులను తీసుకురావాలన్నదే తమ ముఖ్య ఉద్దేశమని చెప్పారు. డోన్ ప్రాంత అభివృద్ధికి ఈ కార్యక్రమాన్ని ఒక అవకాశంగా ఉపయోగించుకుని ప్రణాళికాబద్ధంగా ప్రజా సమస్యలను వివరించి మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు సాధించాలని భావించామని తెలిపారు. అయితే గౌరవ డిప్యూటీ సీఎం శస్త్రచికిత్స కారణంగా ప్రస్తుతం అందుబాటులో లేకపోవడంతో ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించుకోలేకపోయామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ప్రజాధనంతో నిర్మించిన మండల పరిషత్ భవనం నియోజకవర్గ ప్రజల ఆస్తని, దానిని వ్యక్తిగత రాజకీయ ప్రచారానికి ఉపయోగించుకోవడం తగదని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అధికారికంగా ప్రారంభించాల్సిన ప్రభుత్వ భవనాన్ని సంబంధిత అధికారులకు సమాచారం లేకుండా హడావిడిగా ప్రారంభించడం ప్రజాస్వామ్య సాంప్రదాయాలకు విరుద్ధమన్నారు. వైసీపీ నాయకులు తమ రాజకీయ ప్రాధాన్యతను చాటుకునేందుకు ప్రభుత్వ భవన ప్రారంభోత్సవాన్ని రాజకీయ కార్యక్రమంగా మార్చే ప్రయత్నం చేశారని ఎమ్మెల్యే విమర్శించారు. ఇలాంటి చర్యల వల్ల ప్రజలకు ఎలాంటి ప్రయోజనం ఉండదని, ప్రభుత్వ ఆస్తుల విషయంలో నిబంధనలు, ప్రోటోకాల్కు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వలసల రామకృష్ణ, జిల్లా ఉపాధ్యక్షులు శ్రీనివాసులు యాదవ్, పట్టణ అధ్యక్షులు రాఘవేంద్ర గౌడ్, మండల అధ్యక్షులు దశరథరామిరెడ్డి, బీజేపీ, జనసేన మీడియా సమావేశంలో మాట్లాడారు. మేము నీతివంతులము, మేము బుద్ధివంతులము, మేము చాలా అమాయకులము. మమ్మల్ని టీడీపీ నాయకులు అక్రమంగా కేసు పెట్టి భయప్రాంతులు చేసి తినకుండా తాకుండా మమ్మల్ని చేస్తున్నారు. బెళ్ళ బిల్ద కూడా ఉండకుండా చేస్తున్నారు చెప్పి పెద్ద పెద్ద కథలు చెప్పారు. సామెత తెలుగులో చెప్పేది శ్రేణితులు దూరం దుబ్బుడు సామెత. ఈరోజు అదే సామెత ఇక్కడ వచ్చేస్తుంది. ఈరోజు పొద్దున 7 దొంగమారు వచ్చి అందరు వచ్చి కొత్తగా ఎంపీడీ ఆఫీస్ని ఓపెన్ చేశారు. ఎవరి పర్మిషన్ లేకుండా, ప్రోటోకాల్ లేకుండా. ఇది బిల్డింగ్, కొత్త బిల్డింగ్. ఇది ఎవరు సంబంధించారు, ఎవరిని అడిగి చేశారు, దీనికి ప్రోటోకాల్ అవసరం లేదా, సీఓ పర్మిషన్ ఉందా, లేదా కలెక్టర్ పర్మిషన్ ఉందా, లేదా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పర్మిషన్ ఉందా? ఒక ఎమ్మెల్యే తెలియకుండా, ఎంపీడీ తెలియకుండా, ఆర్ఎన్బీ తెలియకుండా, ఎవరు తెలియకుండా ఇలా చేస్తే భద్రత అడుగుతున్నారు వైకాపాలు. ఏం చూసేది మేము, ఏం ధైర్యం చూసేస్తారు మీరు, ఏం చేయకుండా అంటే మీ ఇష్టం చేసుకుంటే మా మీద కేసు పెట్టి ధైర్యం లేదు అనుకుంటారా మీరు? నేను చేతవాళ్ళు కాదు, వైకాపా తెలుగుదేశం భయపడే సమస్య లేదు. ఇంతకుముందే నాతో డిస్కస్ చేశారు ఎంపీడీఓ. నేను డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పిలిపించి కొన్ని డోర్ తీసుకొని, కొన్ని కార్యక్రమం చేసుకొని ఫౌండేషన్ ఉద్దేశాన్ని పెండి పెట్టాను. అనుకోకుండా ఆయన ఆసుపత్రి ఉన్నారు కాబట్టి డిలే అయింది. అంత మాత్రాన దౌర్జన్యం చేస్తే కంప్యూటర్ ఆఫీస్కి కూర్చోబోయి చెప్పండి పోయి మీరు అది అధికారం ఉందనుకుంటే అధికారం లేదు, మీకు అధికారం పోయింది మీది. ఇది పద్ధతి కాదు. ఇది రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజల్ని అవమానం చేసినట్టు. తాల్చి పలగొట్టి ఎంపీడీ ఉంటుంది, లేదా ఇరిగేషన్ అంతా ఆర్ఎన్బీ ఉంటుంది, అలాగే పంచాయతీరాజ్ అది తెలియకుండా పలగొట్టి దౌర్జన్యంగా అందరు దూరి దాదాపు కొంతగా చాలా మంది ఉన్నారు. అందరు దూరి 7 గంటలకు దొంగలు వచ్చి ఓపెన్ వెళ్ళిపోయారు. అంత అవసరం ఏముంది అడుగుతున్నాను. ఈరోజు ఆధారం కూడా సెలవు రోజు ఒకంటే కాదు, సీఓ కాదు. ఇప్పుడు ఆయన జిల్లా పాపిరెడ్డి గారు జిల్లా చైర్మన్, ఆయనే కాదు చెప్తే ఇక వ్యవస్థ ఎలా ఉంటుంది? జిల్లా చైర్మనే రూల్స్ పాటించకుండా ధైర్యంగా వచ్చి మాకు తెలిసి నా కథ వెళ్ళి ఉంటుంది, మాకు ప్రోగ్రామ్ నా కథ వెళ్ళి ఉంటుంది. ప్రోచారంలో వాళ్ళు అడిపెట్టే వాళ్ళు కాదు, బయట పడతారు. ఫ్రీ మాదిరి వచ్చి చేసి మళ్ళీ ఏదో అరెస్ట్ చేస్తే జగన్తో ఒక పాలన ఉండాలి. ఇవన్నీ మానుకోండి. ఇది డోనా చేయడం సత్తా చూసుకొని చూసుకొని సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఎత్తకపోతున్నాం. ఇక్కడ భయపడే ఓటు లేడు. ఇక్కడ మీరు దొంగతనంగా వచ్చి మీకు మొగతనం ఉంటే చెప్పి ఓపెన్ చేయాల్సింది. ఎంపీతో కానీ కలెక్టర్ పనిపించుకొని శివత చేసుకోవాల్సి ధైర్యం ఉంటే ధైర్యం ఉంటాయి. ఇది ఒక మగవాడు చేసేవాడు కాదు. పవన్ కళ్యాణ్ బాగుంటే ర్యాలీకి మేము ఓపెన్ చేసేవాళ్ళం కదా. నీ పేరు పెట్టేవాళ్ళం, బోర్డులో జిల్లా చైర్మన్ పెట్టేవాళ్ళం, మేము ఎంపీ పేరు పెట్టేవాళ్ళం, మీ మెంబర్ పేరు పెట్టేవాళ్ళం. అంత ఆతృత ఏమని అడుగుతాను. యాక్షన్ తీసుకుంటే తీసుకుంటారు. మాకు ఉంది, నేను ఎస్పీతో మాట్లాడాను. కలెక్టర్ షాక్ అయింది. ఏం సార్ చెప్తాను అంటే అవునని చెప్పాను. కలెక్టర్ కూడా డిఫరెంట్ యాక్షన్ ఉంది. ఇది ప్రోటోకాల్ లేదా, ప్రోటోకాల్ మర్చిపోలేదు. మా ఎమ్మెల్యే గారు ఈరోజు వైసీపీ
వాళ్ళు మరి సడి చప్పులు లేకుండా దొంగచాటుగా వచ్చి మండల ప్రజా పరిషత్ ఆఫీసును ఓపెనింగ్ చేసినామని చెప్పేసి శిలాఫలకం వేసుకొని పోయేదాన్ని మరి ఆయన ఎంతో తీవ్రంగా ఖండించడం జరిగింది. మేము కూడా ఈ సందర్భంగా తీవ్రంగా ఖండిస్తున్నాం అందరం. ఏదో ఉంది కదా సామెత, నేల మెత్తగుంటే మోసేతో గుద్దుతారని. అట్లా ఈరోజు మా ఎమ్మెల్యే గారు మంచితనంగా ఉంటే ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఈ నియోజకవర్గంలో పరిపాలన చేస్తుంటే మీకు ఇది చులకనగా భావించి మీరు ఈ రకమైన చేష్టలకు దిగడం చాలా ఖండించదగ్గ విషయం. తప్పనిసరిగా దీనికి మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని మేము హెచ్చరిస్తున్నాం. ఇది ప్రజాభవనం, ప్రభుత్వ ఆస్తి, ఎమ్మెల్యే గారు ప్రజాప్రతినిధి. ఎమ్మెల్యే గారికి ఆయనకు తెలియకుండా, లేదంటే ప్రోటోకాల్ పాటించకుండా, ఎవరికి ప్రజాప్రతినిధులకు తెలియకుండా, అధికారులు ఎవరు లేకుండా మీ అంతకు మీరు దొంగసాటుగా వచ్చి ఈ భవనాన్ని మరి ఓపెనింగ్ చేయడం అంటే చాలా సిగ్గుచేటైన విషయం. ఇది ప్రభుత్వ ఆస్తిలో మీరు ఏకపక్షంగా పోయి ఇక్కడున్న ప్రజాప్రతినిధికి తెలియకుండా, ఎమ్మెల్యే గారికి తెలియకుండా మరి ఈ రకంగా చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ 2 సంవత్సరాల్లో కూడా మరి జరిగిన ఓపెనింగ్లు అన్నింటిలో కూడా ఎమ్మెల్యే గారు ఏ శిలాఫలకాన్ని వేసినా తప్పనిసరిగా ఈ మండలంలో ఉన్న ప్రజాప్రతినిధుల పేర్లు మరి మీరు వైసీపీ వారైనా కూడా మీకు గౌరవం ఇచ్చి మీ పేర్లు ముద్రించినారు. అసలు మీరు ప్రజాప్రతినిధులు కారు, మీరు ప్రజలతో ఎన్నుకోవాలే. మీరు మీ ఆఫీస్లో కూర్చొని పేర్లు రాసుకున్నారు. ఆ రోజు సిగ్గు లేకుండా మళ్ళీ మేము ఎంపీపీలం, జెడ్పీటీసీలం, ఎంపీటీసీలం అని చెప్పుకుంటారు. మీకు ఆ యోగ్యతనే లేదు, మీకు అర్హులు కాదు. కానీ ఈరోజు ఇంకా మీరు ఆ భ్రమల్లో ఉండి మిమ్మల్ని ఎవరో కాపాడతారనుకున్నారు. ఎవరు కాపాడలేరు మిమ్మల్ని. ఖబర్దార్. ప్రజా పరిషత్ భవనాన్ని ఓపెన్ చేయడం జరిగింది. ఎవరైనా ప్రోటోకాల్ ప్రకారం ప్రజాప్రతినిధులు ప్రజల చేత ఎన్నుకోబడిన వాళ్ళు, ఇక్కడ తెలుగుదేశం పార్టీ గతం ప్రభుత్వంలో ఉన్న బుగ్గన రాజేంద్రనాథ్ని ఓడగొట్టి మా ఎమ్మెల్యే గారిని కోట సూర్యప్రకాశ్ రెడ్డిని ప్రజలు గెలిపించడం జరిగింది. మీ మాదిరిగా మేము దొంగతనంగా నామినేషన్ వేసి వేసిన వాళ్ళని విత్డ్రా చేపించి భయపడిచి పదవుల్లోకి రాలేదు. మేము ప్రజాక్షేత్రంలో గెలిచి ఎమ్మెల్యేగా మేము ఇక్కడ ఉండడం జరుగుతుంది మా తెలుగుదేశం పార్టీ. ఈరోజు మీరు 7 గంటలకి ఒక ఎంపీడీఓ లేడు, ఒక అధికారం లేడు, కలెక్టర్ కానీ పంచాయతీరాజ్ మినిస్టర్ కానీ మా ఎమ్మెల్యే గారి సమక్షంలో ప్రజా భవనాన్ని ఓపెన్ చేయాలి. మీరు ఏ విధంగా అయితే గతంలో ఇంట్లో కూర్చొని పోలీస్ ప్రెజర్తో అధికారం మదంతో మీరు ఆ పొద్దు నాయకులైనారు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు అందరూ. అదే దొంగతనంతో మా గవర్నమెంట్లో కూడా మీ దొంగతనం చెల్లిందంటే మీరు ఎంతవరకు మీరు ఒకసారి మీరే మనలో చేసుకోండి. మీరు ఎంపీపీ, మీరు జెడ్పీటీసీలు, జిల్లా పరిషత్ చైర్మన్లు, మా ఎమ్మెల్యే గారిని సంప్రదించాల్సిన బాధ్యత మీ దగ్గర ఉంది. మీరు వచ్చి ఏ రోజు ఓపెనింగ్ పెడతాం, అధికారికంగా ప్రోటోకాల్ ప్రకారం మా ఎమ్మెల్యే గారి పేరు ఉంటుంది, మీ పేరు ఉంటుంది. మీరు మీరు చేయించిన ప్రజా భవనాన్ని దొంగతనంగా చేయించిన అవసరం మేము కూటమి ప్రభుత్వం తరఫున, తెలుగుదేశం పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఒకటి, ఆ రోజు కోట్ల హరిసర్వతం రెడ్డిది బోర్డు ముందర ఉంది. ఆ బోర్డును తీసేయాలనే ఉద్దేశంతో లోపల న్యాయశాఖ మంత్రులు కోట్ల ముఖ్యమంత్రి భాస్కర్ రెడ్డి గారి పేరు లోపల బోర్డు ప్రారంభకుడు ఉంది. అంటే ఈ ఆనవాళ్ళు ఉండవదు, కోట్ల కేఈ వాళ్ళ ఆనవాళ్ళు ఈ బోర్డులో ఉండవదనే ఉద్దేశంతో బుగ్గన మార్కే ఉండాలనే ఆలోచనతో ఈ విధంగా చేయడం ఎంతవరకు సమంజసమని వారిని సూటిగా ప్రశ్నించామండి. వైసీపీ నాయకులు ప్రోటోకాల్ మర్చిపోయి మండల ప్రజా పరిషత్ బిల్డింగ్ని దొంగతనంగా సెలవు దినం ఉన్న రోజు అధికారులకు తెలియకుండా, గౌరవ ఎమ్మెల్యే గారికి తెలియకుండా దొంగతనంగా వచ్చి ఉదయం 6 గంటలకే ఓపెనింగ్ చేసి 10 నిమిషాలు హడావుడి చేసి వెళ్ళిపోయినారు. ఇదైతే ప్రజాస్వామ్య పద్ధతి కాదు. ఎందుకంటే వాళ్ళ పార్టీ అధినేత
జగన్ పేర్లోనే ఉంది. తర్వాత వాళ్ళ ఈడ డోన్లో వాళ్ళకి సపోర్ట్ చేస్తున్న ఈ పార్టీకి అది ఉన్న బుగ్గనకే ఉంది ఆ పేరు. నేను రెండే మాటలు చెప్పుకున్నా. జగన్ గురించి ఒక మాట చెప్తాను, బుగ్గన గురించి ఒక మాట చెప్తాను. జగన్ అంటే జ అంటే జనసంపదని, గా అంటే గంపగుత్తగా, నున్నగా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాన్ని దోచేసిన నయవంచకుడు జగన్. అదేవిధంగా ఈ ప్రాంతాన్ని ఆర్థిక మంత్రిగా ఉండి ఆయన సర్దుబాట్లు చేసినాను, అది చేసినాను, ఇది చేసినాననే. కానీ ఆయన గతంలో ఎమ్మెల్యేగా 5 ఏళ్ళు పనిచేశాడు. 5 ఏళ్లలో బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు 5 ఏళ్లలో ఏ పల్లె కూడా తొక్కి చూడలే. కనీసం బోరు, కనీసం తాగడానికి నీళ్ళ కోసము పోయి ఆర్తనాదాలు చేస్తే కూడా నాది ప్రభుత్వం కాదు, నాదేం జరగదు అన్నాడు. ఎమ్మెల్యేగా, ఉత్త ఎమ్మెల్యేగా ఉండి. కానీ ఆర్థిక మంత్రిగా ఉండి ఎవరైనా చేస్తారు, ఎంతైనా సంపద చేస్తారు. అదే మా ఎమ్మెల్యే గారికి కూడా మంత్రి పోస్ట్ వస్తే 2,000 కోట్లు కాదు 5,000 కోట్లు పెట్టి అభివృద్ధి చేస్తాం డోన్ని. ఈ బుగ్గన గురించి ఒక్క మాటలో చెప్తా. ఆయన బుగ్గన పేరులోనే ఉంది. భూ అంటే భూదందాలు, గా అంటే గనుల దోపిడీ, నా అంటే ప్రజలు నమ్ముకున్నందుకు ప్రజా ఖజానాన్ని దోచేసిన అతిపెద్ద దొరైన. ఇంతకన్నా ఏం చెప్పుకునేది లేదన్న జగన్ గురించి, బుగ్గన గురించి. మొత్తం సంపద అంతా దోచేసినారు. ఇప్పుడు ఏదో అదే అన్నాడు, పేరుకు పెత్తనం ఇస్తే నెత్తెంత కొరిగినట్టు వీళ్ళకి పెత్తనం ఇచ్చి రాష్ట్ర ఖజానానంతా కొల్లగొట్టారు. ఒక రాజ్యాంగం ఇచ్చిన పరిస్థితులు ఏమున్నాయి, వీటన్నిటిపైన ఎటువంటి ఇది లేదు, గౌరవం లేకుండా ఈ విధంగా పాటించకుండా ఇలాంటి పనులు చేస్తున్నారు. ముఖ్యంగా చూస్తున్నాము, దేశంలో మన చెంజి ఉద్యమం చూసినాము. ఈరోజు యువకులు చాలా అన్ని విషయాలు కూడా క్షుణ్ణంగా చూస్తున్నారు. ఆ క్షుణ్ణంగా చూడడం వల్లనే వాళ్ళు ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఈరోజు మీరు చేస్తున్న చేష్టలు కూడా యువకులు ప్రతి ఒక్కరు చూస్తున్నారు. మీకు తగిన మూల్యం కూడా చెల్లించుకుంటారు. మీరు ఏదో ఒక 10 మంది వాళ్ళని పెట్టుకొని వైఎస్ఆర్ పార్టీ చెప్పుకొని రపరపా అని చెప్పుకొని తిరిగే పరిస్థితి లేదు. ఇక యువకులు చాలా చక్కగా ఉన్నారు, ఆలోచిస్తున్నారు. ఈ విధంగా మీరు చేయడం అనేది ఈరోజు బ్లాక్ డేగా తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా యువకులకు ఈరోజు మా రాష్ట్ర ప్రభుత్వము కట్టుబడి ఉండి 10,000 మందికి ఒక నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. ఈరోజు యువకులు ఎంతో పండుగ వాతావరణం నెలకొన్న ఈరోజు 10,000 మందికి 10,000 పోస్టులు ఈరోజు ఒక నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. యువకులందరూ ఎంతో సంతోషంగా వాళ్ళకి చదువుకొని కొందరిలో ఉద్యోగాలు, ఒక క్యాలెండర్ జాబ్ వచ్చింది. ఎంతో ఉత్సాహంగా చేసుకునే సమయంలో మీరు ఇలాంటి తప్పుగా పట్టించడం వలన యువకులు ఏమనుకుంటారంటే రాష్ట్రంలో ప్రభుత్వము ఎందుకు ఇలా జరుగుతుంది, మాకు కూడా ఉద్యోగాలు వస్తే మన డిఎస్సి మీద ఇట్లనే అపనిందలు వేస్తున్నారు, మళ్ళీ మేము ఉద్యోగాలు వస్తే ఇదే పరిస్థితి ఉంటుందా అని భయాందోళన చేయాలి. విద్యార్థులలో భయాందోళన చేయాలి. వాళ్ళ ఉద్యోగాలు, వాళ్ళు చదువుకోవడానికి కూడా వాళ్ళకు ఇబ్బందులు కలిగజేయాలనే ఉద్దేశంతోనే ఇలాంటి పనులు చేస్తున్నారని తెలియజేసుకుంటాను. కావున మేము ఈరోజు యువకులతో అందరితో కలిసి మేము తెలియజేసుకునే ఏంటంటే ప్రతి ఒక్క యువకుడు కూడా, ఎవరైతే విద్యార్థులు రేపు ఉద్యోగాలకు పోతున్నారో ప్రతి ఒక్కరు కూడా బయటకు వచ్చి దీన్ని ఖచ్చితంగా ఖండించాలని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలుగుదేశం. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1,500 విలువ గల నారాయణ బేబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3,000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు.